ఖచ్చితంగా సీఎం అవుతారని అంటున్నారు. మరి మీరేమంటారు? ఏమో నాకు తెలియదు. ఆయన ప్రజాసేవ కార్యక్రమాలు ఏమైనా సీక్రెట్గా ఏమైనా చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు అల్లూరు రామలింగయ్య నుంచి కూడా ఆయన ఏదో ఆయుర్వేదం ఏదో చేశారు. అవి కొంచెం సేవా కార్యక్రమాలు చేసేవారు అల్లూరు రామలింగయ్య గారు వాళ్ళ తాత. వీళ్ళెవరో చేసినట్లేదు ఎక్కడ నేను వినలేదు, తెలియదు. ఏదో సంథింగ్ ఏదైనా వరద బాధ్యులు కానీ ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలకు ఏమైనా చేసి ఉండొచ్చు. ఇలా చేసలేదు. విజయ్ లాగా కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా కానీ వాళ్ళు ఎవరు చేయలే నాకు తెలియదు. ఇంకా ప్రభాసు కొంచెం ఎన్టీఆర్ వాళ్ళు వీళ్ళు కొంచెం చేశారు. కానీ ఎవడికాడే పార్టీ పెట్టేస్తే నేను పెడదాం అనుకుంటున్నా, ఎలాగా అర్థం కావట్లా. మీరు కూడా తలో పార్టీ పెట్టుకోండి. ఏంటి ఇదికి ఒక పార్టీ, ఏంటి ఇంటికి ఒక జెండా, అర్థమైందా? ఇంకా ఎవరికి ఓట్లు వేయాలి మనం? కాకపోతే ఏదైనా పెద్ద కుటుంబం ఉంటే వాడు గెలుస్తాడు. పెద్ద కుటుంబం ఒక 100 మంది ఫ్యామిలీ ఉంటే ఆడు గెలిచి ఆడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఏంట్రా పార్టీ అంటే? ప్రజలకు సేవ చేయండిరా. అవసరంలా పార్టీలు అక్కర్లా. మీరు సంపాదించుకునే లక్షలు, 100 కోట్లు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దయచేసి పేద ప్రజలు చాలామంది ఉన్నారు మన 2 రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో. పేదరికం ఇంకా ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. దయచేసి వాళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేసి ఏమన్నా వాళ్ళకి ఆస్తులు లేకపోతే వ్యాపారాలు పెట్టించండి, ఉద్యోగాలు ఇప్పించండి. అలా ఏదైనా కార్యక్రమాలు ఒక కంపెనీలు, ఫ్యాక్టరీలు, వ్యవసాయ పరంగానో ప్రజలను ఆదుకోండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైపోయినాయి పార్టీలు. రేపు ఈరోజు ఈ పార్టీ అయినా, ఆ రోజు ఆ పార్టీ అయినా, రోజుకో పార్టీ. ఈ పుట్టగొడుగులా పుట్టుకొత్తవి ఏంట్రా ఇది? చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి అల్లు అర్జున్ గారు మీరు ఇంకా ఎవరైనా పార్టీలు పెట్టాలనుకుంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. ముందు ప్రజాసేవ చేయండి, ప్రజలకు సేవ చేయండి. చక్కగా మంచి పేరు వస్తుంది. ఇంకా నీకు వయసు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా రాటు తేలాలి, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఈలోపు మీ ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే ఇంతో అంతో దాన ధర్మాలు అవి చేసి ప్రజలకి యువతకి మెయిన్ డిగ్రీలు పాస్ అయిపోయి ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, తింటాకి తిండి లేక ప్లాట్ఫారాల మీద తిరుగుతున్నారు. దయచేసి వాళ్ళని రక్షించే ప్లాన్లు చేసుకోండి. అంతేగాని ఏమో పార్టీలు ఏం పెట్టేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడే వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా వచ్చి ఈ నాకు తెలిసి 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఒక నిజాయితీ పరుడు ఉన్నాడంటే ఆయన్ని కూడా బతకనివ్వట్లా. ఇంకా ఏం చేస్తావు అల్లు అర్జున్ నువ్వు వచ్చి? నిజాయితీగా ఒక్కడుంటే వాడి కోసం అప్పుడు ఒక టీము, దాదాపు 5-6 టీములు తయారని ఒక టీం పోయింది. ఏది అంబోతి రాంబాబు, పేర్నేని నానిగాడు, అమర్నాథ్ గాడు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ పోయారు. మళ్ళీ ఏమో ఇక్కడ పృథ్వీరాజు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ పోయారు. కట్ చేసేటప్పుడేమో జాడ శ్రావణం, మన కృష్ణారావు, ఇట్లా మా ప్రకాష్ రాజు ఇంతమంది తయారయ్యారు ఒక్కడి కోసం. అరే మీరు అందరూ మంచి పనులు చేయండిరా. మంచి పనులు చేయకోకుండా రాజకీయాల్లోకి వచ్చి చేసేవాడిని చెడగొడతాం, చేసేవాడిని విమర్శిస్తాం, ఇట్లాంటివి కాదు. అల్లు అర్జున్ పార్టీ పెట్టు, హ్యాపీ స్వాగతిస్తాం. కానీ ఏంటంటే ముందు చాలా కార్యక్రమాలు చేయండి, దానాలు ధర్మాలు. నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్లో, డైరెక్షన్ ఫీల్డ్లో ఉండేవాడిని. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ని ఎవడన్నా చిన్న మాట అంటే ఒప్పుకోడు. అర్థమైందా? ఆయన ఏం ఫుడ్ తింటాడో అదే ఫుడ్ చూస్తాడు, ఫుడ్ పెట్టమంటాడు అందరికీ. అలాంటి నిజాయితీ పరుని చూసాం కాబట్టి ఆయన అంటే కొంచెం చాలా అభిమానం. మామూలు అభిమానం కాదు. నాకు ఆయన ఎప్పుడూ ₹1 సహాయం చేయలేదు, కానీ ఆయన నాకు దేవుడితో సమానం. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇవాళ చూడు రోడ్లు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అసలు మామూలు సిటీల్లోనే రోడ్లు లేవు, అడవులు కూడా రోడ్లు వేపిస్తున్నాడు రియల్గా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా ఒక కూలోడు, ఒక పనోడు, ఇంటికి పెద్దన్నలాగా, ఆ ఊరికి ఒక ప్రెసిడెంట్ లాగా అలా ఎవడన్నా చేస్తాడా? మీకు మీ సోషల్ మీడియాకి తెలిస్తే చెప్పండి. పవన్ కళ్యాణ్ లాగా ఈ స్వాతంత్రం వచ్చిన నాళ్ళ తర్వాత ఎవడైనా మంత్రి అయితే ఆ శాఖలో ఎంత వస్తుందా అని దాదాపు నాకు తెలిసి 90% దోసుకు తినేస్తారు. ఈయనకు వచ్చే జీతం కూడా పెడుతున్నాడు, అలాగే సినిమా ఫీల్డ్లో వచ్చే డబ్బును కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. అట్లాంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? రియల్గా మనం పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నా చేయాలి, లేదా పిఎం అన్నా చేయాలి అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే మోడీ గారు వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అగ్రస్థానం 3, 4, 3rd, 4th ప్లేస్లో ఇండియా ఉంది వరల్డ్లో. ఓకే, ఆయన ఆ రేంజ్ అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఓకే, ఈయన కూడా ఆ రేంజ్లో చూడాలని నా కోరిక. అర్థమైందా? దయచేసి మంచిగా బతకండి, మంచిగా సేవలు చేయండి, తర్వాత రాజకీయాల్లో రండి. ఒకవేళ అల్లు అర్జున్ పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారా, చేయరా? పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తాడో ఎవరికి చేయడు కాదమ్మా. ఎవరు ప్రజలకు సేవ చేస్తారో, ఎవరికి ప్రజలకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆయన పాలసీ అది. ఎందుకంటే మెయిన్ పేదరికం. ఆయన పాలసీ ఏంటంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మన భారతదేశంలో పేదరికం ఎక్కువ. కులాలు, మతాలు, పార్టీలు ఇవన్నీ చూడడం, అవన్నీ నచ్చవు.
పేద ప్రజల నిర్మూలన కోసం ఆయన ఎక్కడైనా ఎవరితో అయినా కలిసి వెళ్తాడు.